బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకసారి యశోద ఆసుపత్రికి వచ్చారు. సో సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం అయితే ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద హాస్పిటల్కి వచ్చినటువంటి విజువల్స్ మనం కనబడతా ఉన్నాయి. గతంలో ఏదైతే కొంత జలుబు దగ్గు కావచ్చు, అదేవిధంగా షుగర్ లెవెల్స్ పెరగడంతో గతంలో ఇదే యశోద హాస్పిటల్లో దాదాపు 2 రోజుల పాటు వైద్య పరీక్షలు అయితే చేయించుకున్నటువంటి సందర్భం మనం చూసాము. గతంలో చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు గతంలో మరి 1 వీక్ బ్యాక్ కేసీఆర్ను యశోద ఆసుపత్రికి వచ్చి పరామర్శించినటువంటి సందర్భం చూసాము. యశోద హాస్పిటల్లో నేను చాలా యాక్టివ్గా ఉన్నానంటూ మరి ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ అంశాల గురించి, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాల గురించి కావచ్చు, బనకచర్లకు సంబంధించిన ఇష్యూ గురించి కావచ్చు, ప్రతి అంశం గురించి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక యశోద హాస్పిటల్లో ఉండి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంత దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం మనం చూసాము. సో నాకు పెద్దగా ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, జనరల్ హాస్పిటల్కు జనరల్ ఇష్యూస్ తోటి జనరల్గా సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమే నేను హాస్పిటల్కి వచ్చానంటూ కేసీఆర్ మరి గతంలో తెలిపినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. దాదాపు 1 వీక్ నుంచి కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు కేసీఆర్. నందినగర్లో తన నివాసంలో ఉంటూ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి, పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అంశాల గురించి నేతలకు గైడ్లైన్స్ ఇస్తూనే, నేతల్ని బలోపేతం చేస్తూనే భవిష్యత్తుకు సంబంధించినటువంటి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి వ్యూహాలతో ముందుకు పోవాలి, ఇప్పుడున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదా అదేవిధంగా ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే అధికార కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికప్పుడు సమాధానం చెప్తూనే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోవాలంటూ గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే యశోద హాస్పిటల్లో నేతలకు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం మనం చూసాము. సో మరికొద్ది సేపట్లోనే మనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే యశోద హాస్పిటల్కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆల్రెడీ కాన్వాయ్ బయలుదేరింది, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కాన్వాయ్ అయితే బయలుదేరింది. ఆ హాస్పిటల్ ముందుకు కేసీఆర్ వస్తున్నారు. కేవలం జనరల్ హెల్త్ చెకప్లో భాగంగానే కేసీఆర్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో గతంలో ఏదైతే దగ్గు జలుబు కావచ్చు, అట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. గతంలో షుగర్ లెవెల్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. విజువల్స్లో చూస్తున్నాం కేసీఆర్ కాన్వాయ్ లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. సో సాధారణ పరీక్షల నిమిత్తం మాత్రమే మరి హాస్పిటల్కి వస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇప్పుడే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అయితే యశోద హాస్పిటల్కి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేసీఆర్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్యంగా హరీష్ రావు కూడా వచ్చినట్టుగా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడే యశోద హాస్పిటల్ లోపలికి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి. కేవలం సాధారణ హెల్త్ చెకప్లో భాగంగానే కేసీఆర్ గారు, హరీష్ రావు మరి హాస్పిటల్కి వచ్చినట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో నందినగర్ ఏదైతే తన నివాసంలోనే ఉంటున్నారు. సో వైద్య పరీక్షల నిమిత్తం అయితే కేసీఆర్ ఇవాళ ఉదయం 11:30 ఈ టైంలో మరి యశోద హాస్పిటల్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. చూడాలి ఇంకొంతమంది ఎవరైనా బీఆర్ఎస్ నేతలు వస్తారా, మరి హాస్పిటల్లో ఏం జరగబోతుందంటే కేసీఆర్ ఇక్కడనే ఉండబోతున్నారా. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం విజువల్స్లో చూస్తున్నాం. సాధారణంగానే కేసీఆర్ నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎటువంటి పెద్దగా అనారోగ్య సమస్యలు అయితే కనబడట్లేదు. జనరల్ హెల్త్ చెకప్లో భాగంగానే కేసీఆర్ మరి యశోద హాస్పిటల్కి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. చూద్దాం మరి ఎటువంటి టెస్టులు చేస్తారు, ఏం చెప్పబోతున్నారు డాక్టర్లు, మరి గతంలో లెక్క మరొక 2-3 రోజులు యశోద హాస్పిటల్లో ఉంటారా, లేకపోతే జనరల్ చెకప్ తర్వాత మళ్ళీ కేసీఆర్ వెళ్ళిపోతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, యశోద హాస్పిటల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.